హాయ్ ఎవ్రీవన్. ఇది ఏపీ డిఎస్సికి సంబంధించి సోషల్ సబ్జెక్ట్ నుంచి మన భూమి అనే టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఓకే, ఫస్ట్ వన్. నిహారిక అనే గ్రహాల ఆవిర్భావ పరికల్పనను వివరించిన వారు. ఆప్షన్స్: కాంట్, చాంబర్లిన్, మోల్టన్, జెఫ్రిన్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కాంట్. నిహారిక అనే గ్రహాల ఆవిర్భావ పరికల్పనను వివరించిన వారు కాంట్. ఓకే, నెక్స్ట్ వన్. గ్రహాల పరికల్పనను రూపొందించిన వారు. ఆప్షన్స్: కాంట్ లాప్లో, చాంబర్లిన్ మోల్టన్, జెఫ్రిన్ జీన్స్, జైఫ్రన్ మోల్టన్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ చాంబర్లిన్ మోల్టన్. గ్రహాల పరికల్పనను రూపొందించిన వారు చాంబర్లిన్ మోల్టన్. ఓకే, నెక్స్ట్ వన్. విశ్వ ఆవిర్భావ సిద్ధాంత రూపకర్త ఎవరు? ఆప్షన్స్: ఇమాన్యుయల్ కాంట్, ఎఫ్ఆర్ మోల్టన్, ఆర్ఏ లిటిల్టన్, జిఎల్ లిమిటియర్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ జిఎల్ లిమిటియర్. విశ్వ ఆవిర్భావ సిద్ధాంత రూపకర్త ఎవరు? జిఏ లిమిటియర్. ఓకే, నెక్స్ట్ వన్. సౌర కుటుంబంలో గ్రహాలన్నీ. ఆప్షన్స్: 7, 8, 9, 10. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 8. సౌర కుటుంబంలో గ్రహాలు ఎన్ని? 8. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరైన క్రమం ఏమిటి? విశ్వం, పాలపుంత, నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీ, విశ్వం, నక్షత్రాలు, పాలపుంత, విశ్వం, నక్షత్రాలు, గెలాక్సీ, పాలపుంత, గెలాక్సీ, నక్షత్రాలు, పాలపుంత, గ్రహాలు. ఓకే, రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ విశ్వం, పాలపుంత, నక్షత్రాలు, గ్రహాలు. ఓకే, నెక్స్ట్ వన్. ఆట్మాస్ అంటే? ఆప్షన్స్: నీరు, అణువులు, రాయి, ఆవిరి. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆవిరి. ఆట్మాస్ అంటే ఆవిరి. ఓకే, నెక్స్ట్ వన్. భూమి రాతి పొరను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్, బయోస్ఫియర్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ లిథోస్ఫియర్. భూమి రాతి పొరను ఏమని పిలుస్తారు? లిథోస్ఫియర్ అని పిలుస్తారు. వాతావరణంలో అధికంగా ఉండే వాయువు. ఆప్షన్స్: ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, జడవాయువు, నైట్రోజన్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నైట్రోజన్. వాతావరణంలో అధికంగా ఉండే వాయువు ఏంటి? నైట్రోజన్. ఓకే, నెక్స్ట్ వన్. ఖండచలన సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్స్: జార్జెస్ అబిల్మిటియర్, వెజ్నర్, మోర్గాన్, జేమ్స్ జీన్స్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వెజినర్. ఖండచలన సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఎవరు? వెజినర్. ఓకే, నెక్స్ట్ వన్. పూర్వకాలంలోనున్న టెథిస్ సముద్రంకు దక్షిణంగా ఉన్న భూమి ఏంటి? ఆప్షన్స్: పేంజియా, పెందాల్సా, అంగారా, గోండ్వానా. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గోండ్వానా. పూర్వకాలంలోనున్న టెథిస్ సముద్రమునకు దక్షిణంగా ఉన్న భూమి ఏమిటి? గోండ్వానా. ఓకే, నెక్స్ట్ వన్. వెజినర్ ప్రకారం ఒకే ఖండంగా ఉన్న భూభాగం ఏది? ఆప్షన్స్: పేంజియా, పెందాల్సా, లారెన్షియా, గోండ్వానా ల్యాండ్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పేంజియా. వెజినర్ ప్రకారం ఒకే ఖండంగా ఉన్న భూభాగం ఏది? పేంజియా. ఓకే, నెక్స్ట్ వన్. భూమి ఉపరితలంలో జలభాగం ఎంత? ఆప్షన్స్: 71%, 77%, 29%, 21%. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 71%. భూ ఉపరితలంలో జలభాగం ఎంత? 71%. ఓకే, నెక్స్ట్ వన్. అతి చిన్న మహాసముద్రం ఏది? ఆప్షన్స్: అరేబియా, హిందూ, ఆర్కిటిక్, అంటార్క్టిక్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆర్కిటిక్. అతి చిన్న మహాసముద్రం ఏది? ఆర్కిటిక్. ఓకే, నెక్స్ట్ వన్.
ఎత్తైన పర్వతాలు ఏవి? ఆప్షన్స్: అగ్నిపర్వతాలు, అవశిష్ట పర్వతాలు, ముడత పర్వతాలు, ఖండ పర్వతాలు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ముడత పర్వతాలు. ఎత్తైన పర్వతాలు ఏవి? ముడత పర్వతాలు. ఓకే, నెక్స్ట్ వన్. గ్రేబల్ అంటే ఆప్షన్స్: ముడత పర్వతాల్లోని భూ అంతర్భాగం, ఖండ పర్వతాల్లో కుచించుకుపోయిన భాగం, అగ్నిపర్వతాల్లోని శిలాద్రవం, అవశిష్ట పర్వతాల్లోని వికోశీకరణం చెందిన భాగం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఖండ పర్వతాల్లో కుచించుకుపోయిన భాగం. గ్రేబల్ అంటే ఖండ పర్వతాల్లో కుచించుకుపోయిన భాగాన్ని గ్రేబల్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. హిమాలయాలు అంటే ముడత పర్వతాలు, అవశిష్ట పర్వతాలు, అగ్నిపర్వతాలు, ఖండ పర్వతాలు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ముడత పర్వతాలు. హిమాలయాలు అంటే ముడత పర్వతాలు. ఓకే, నెక్స్ట్ వన్. ఆరావళి పర్వతాలు అనగా అగ్నిపర్వతాలు, ముడత పర్వతాలు, ఖండ పర్వతాలు, అవశిష్ట పర్వతాలు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అవశిష్ట పర్వతాలు. ఆరావళి పర్వతాలు అనగా అవశిష్ట పర్వతాలు. ఓకే, నెక్స్ట్ వన్. ఎత్తైన పీఠభూములు ఏవి? ఆప్షన్స్: ఖండాంతర పీఠభూములు, పర్వతాంతర పీఠభూములు, పర్వతపాద పీఠభూములు, పైవేవి కావు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పర్వతాంతర పీఠభూములు. ఎత్తైన పీఠభూములు ఏవి? పర్వతాంతర పీఠభూములు. ఓకే, నెక్స్ట్ వన్. పర్వతాంతర పీఠభూమి అనగా అప్లీషియన్ పీఠభూమి, బొలివియా పీఠభూమి, కొలరాడో పీఠభూమి, పెటగోనియా పీఠభూమి. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బొలివియా పీఠభూమి. పర్వతాంతర పీఠభూమి అనగా బొలివియా పీఠభూమి. ఓకే, నెక్స్ట్ వన్. జపాన్లోని అగ్నిపర్వతం. ఆప్షన్స్: ఫ్యుజియామా, పుకిషిమా, క్రాకటోవా, నార్కొండం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫ్యూజియామా. జపాన్లోని అగ్నిపర్వతం ఫ్యూజియామా. ఓకే, నెక్స్ట్ వన్. టిబెట్ పీఠభూమి. ఆప్షన్స్: ఖండాంతర పీఠభూమి, పర్వతపాద పీఠభూమి, పర్వతాంతర పీఠభూమి, వికోశీకరణ పీఠభూమి. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పర్వతాంతర పీఠభూమి. టిబెట్ పీఠభూమి. టిబెట్ పీఠభూమి అనగా పర్వతాంతర పీఠభూమి. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలోని నిక్షేపిత మైదానాలు. భారతదేశంలో నిక్షేపిత మైదానాలు. ఆప్షన్స్: లడఖ్ మైదానం, గంగా మైదానం, పశ్చిమ తీర మైదానం, తూర్పు తీర మైదానం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గంగా మైదానం. భారతదేశంలో నిక్షేపిత మైదానాలు గంగా మైదానం. ఓకే, నెక్స్ట్ వన్. ప్రపంచంలో లోతైన అగాధ గరి. ఆప్షన్స్: రొమాంచో, టస్కరోరా, మెరియానా, సుండా. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మెరియానా. ప్రపంచంలో లోతైన అగాధ గరి మెరియానా. ఓకే, నెక్స్ట్ వన్. జలసంధి అంటే ఆప్షన్స్: జలభాగాలను భూభాగాలను వేరు చేసే సన్నని సముద్ర భాగం, జలభాగాలను భూభాగాలను కలిపే సన్నని సముద్ర భాగం, భూభాగాలను కలుపుతూ జలభాగాలని వేరు చేసే సముద్ర భాగం, జలభాగాలను కలుపుతూ భూభాగాలను వేరు చేసే సముద్ర భాగం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జలభాగాలను కలుపుతూ భూభాగాలను వేరు చేసే సముద్ర భాగం. జలసంధి అంటే జలభాగాలను కలుపుతూ భూభాగాలను వేరు చేసే సముద్ర భాగం జలసంధి అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. ప్రధాన భూభాగంలోకి చచ్చుకుపోయిన సముద్ర భాగాన్ని ఏమంటారు? ఆప్షన్స్: సింధు శాఖ, అగ్రము, రిడ్జ్, ట్రెంచ్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సింధు శాఖ. ప్రధాన భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సముద్ర భాగాన్ని ఏమంటారు? సింధు శాఖ. నయాగ్రా జలపాతం ఎక్కడుంది? ఆప్షన్స్: దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఆసియా. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఉత్తర అమెరికా.
నయగ్రా జలపాతం ఎక్కడుంది? ఉత్తర అమెరికాలో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. నదుల క్రమక్షయం వల్ల ఏర్పడేవి ఏమిటి? ఆప్షన్స్: జలపాతాలు, డెల్టాలు, లోయలు, పగలు లోయలు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ లోయలు. నదుల క్రమక్షయం వల్ల ఏర్పడేవి ఏమిటి? లోయలు. ఓకే, నెక్స్ట్ వన్. భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొద్దీ వాతావరణం పీడనం తగ్గుతుంది, పెరుగుతుంది, మార్పు ఉండదు, చెప్పలేం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తగ్గుతుంది. భూమి ఉపరితలం పైకి వెళ్ళే కొద్దీ వాతావరణ పీడనం తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. అధిక సాంద్రత ఉండే వాతావరణ పొర. ఆప్షన్స్: ట్రోపో, స్ట్రాటో, ఐనో, మిసో. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ట్రోపో. అధిక సాంద్రత ఉండే వాతావరణ పొర ట్రోపోవనం. ఓకే, నెక్స్ట్ వన్. గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం. ఆర్ద్రత మాపకం, అల్టిమీటర్, పవన వేగ మాపకం, భారమితి. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పవన వేగ మాపకం. గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు? పవన వేగ మాపకం అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. వాయుపీడనాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం ఏమంటారు? బారోమీటర్, అనిమోమీటర్, హైగ్రోమీటర్, హైడ్రోమీటర్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బారోమీటర్. వాయుపీడనాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరాన్ని బారోమీటర్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. ప్రామాణిక వాతావరణ పీడనం. ఆప్షన్స్: 1083 మిల్లీబార్లు, 1013 మిల్లీబార్లు, 870 మిల్లీబార్లు, 780 మిల్లీబార్లు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 780 మిల్లీబార్లు. ప్రామాణిక వాతావరణ పీడనం 780 మిల్లీబార్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మరిన్ని కంటెంట్స్ కోసం, మరిన్ని మోడల్ పేపర్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ లాస్యస్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.